హాయ్ అండి. హాయ్ మేడం. బాబు గారి పరిపాలన 5 సంవత్సరాలు ఎలా ఉంటుందంటారు? వచ్చే 40 సంవత్సరాల నుంచి పరిపాలన బాగానే ఉండాలి మేడం. 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ వెనకాల వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చారు కదా, అభివృద్ధి బాగా అవుతుంది, రోడ్లు అభివృద్ధి బాగా అవుతుంది, పిల్లలకి చదువులు కానీ పరిశ్రమలు కానీ ప్రతి ఒక్కటి టీడీపీ హయాంలో వచ్చింది, వస్తాయి, ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అమరావతిని బాబు గారు ఎలా డెవలప్ చేయబోతున్నారు? ఇండియాలోనే హైలైట్గా డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం ఉండదని అది చూసే 164 సీట్లు ఇచ్చారండి ఆంధ్రప్రదేశ్లో. అమరావతి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది? ప్రతి ఒక్క మంచి చూసేకి వస్తారండి. ఎట్లా ఉండాలి అమరావతి, ఇట్లా చేసినారా బాబు గారిని చూసేకి వస్తారండి. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? బాబు గారి పరిపాలన అనేది అందరూ బాగుండాలని, జగన్ గారి పరిపాలన పార్టీ వాళ్ళు బాగుండాలని. నాది అంటే వాళ్ళది అది వేరే వాళ్ళ సొత్తు ఉన్నా కూడా 10 రూపాయల సొత్తు 1 రూపాయి ఇచ్చి బెదిరించి రాసుకుంటారు. వీళ్ళు అట్లా కాదండి, వాళ్ళ సొత్తు వాళ్ళకి అమ్ముతారంటే అమ్మండి, లేదండి. చంద్రబాబు నాయుడు రోడిజం లేదండి, జగన్లో రోడిజం చాలా ఉండదు. వైజాగ్లో ప్యాలెస్ గురించి వైరల్ అవుతుంది కదా, దాని గురించి మీ అభిప్రాయం? అది కట్టినారు కాబట్టి అది గవర్నమెంట్దో ఈయనదో చెప్పడం లేదండి ఇంతవరకు. ఇప్పుడు అంత క్లియర్గా డాక్యుమెంట్ బయట వస్తే తెలుస్తుంది అది గవర్నమెంట్ వాళ్ళ కట్టారో జగన్ కోసం కట్టారో తెలియదండి. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఆయన చాలా కష్టపడి 39 సంవత్సరాల తర్వాత మంగళగిరిలో ఎమ్మెల్యే అంటే ఆయన టైగర్ అండి. నారా లోకేష్ గారిని కామెంట్ చేశారు కదా, దాని మీద మీ చేసేవాళ్ళు చాలా మంది చేస్తారు మేడం. చేసేవాళ్ళు కానీ చేసేది వేరే, చెప్పేది వేరే. అట్లయితే మన అన్న పవన్ కళ్యాణ్ గురించి కూడా కామెంట్ చేశారు కానీ ఆయన భయపడలేదు కదండి. ఒక 4 అడుగులు సింహం వెనకాల వేశారంటే 30 అడుగులు ముందర వస్తారు కాబట్టి కామెంట్ చేశారు. ఇప్పుడు చేయమని చూద్దాం. పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన పోస్ట్కి ఆయనకి ఇవ్వచ్చండి. చాలా కష్టపడ్డారు పార్టీ కోసం కానీ జనాల కోసం కానీ ఆంధ్రప్రదేశ్ కోసం. ఆయన రాజకీయాల్లో రావాలని ఏం లేదండి. ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన రాజకీయంలో రావాలా, దీంట్లో డబ్బులు సంపాదించడం లేదండి. ఆయన ఏంటంటే తెలుగు, తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక ఆల్ ఇండియా హీరో అండి ఆయన. వైసీపీ వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటండి? వాళ్ళ రౌడీజం వాళ్ళకంటే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.